అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలియక చేస్తుందో చేస్తే దీన్ని దోపిడీ కింద అనుకోవాలి, చేస్తే వీళ్ళ ఇన్ఎలిజిబిలిటీ టు బీ ద గవర్నమెంట్ అని అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేసి ఇండస్ట్రీస్ని ఒక రకంగా దెబ్బతీస్తున్నారు. ఇండస్ట్రీస్ ఎప్పుడైతే షట్ డౌన్ అవుతాయో విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల కొన్ని ఇండస్ట్రీస్ గత కొన్ని సంవత్సరాలుగా షట్ డౌన్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ షట్ డౌన్ అయిన ఇండస్ట్రీస్ ఉంటాయో ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న క్వాలిఫైడ్ పీపుల్ కూడా రాష్ట్రం వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీస్ని ప్రోత్సహించే విధంగా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించి మరిన్ని ఇండస్ట్రీస్ రాష్ట్రానికి వచ్చే విధంగా కృషి చేయాలి తప్ప ప్రభుత్వాలు ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచి వాటిపైన భారం మోపే విధంగా ఇది ఏ 100 రూపాయలు 1000 రూపాయలు లక్షల రూపాయలు కాదు, రాష్ట్రం మొత్తం మనం లెక్కేసుకుంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు కొన్ని వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది ఇండస్ట్రీ పైన. సో ఇది దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ ఛార్జీలు తగ్గించి ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. నమస్కారం. రోజుకో ధర పూటకో బిల్లు మాకొద్దు రోజుకో ధర పూటకో బిల్లు రోజుకో ధర పూటకో బిల్లు బాధుడే బాధుడు రోజుకో ధర పూటకో బిల్లు రోజుకో ధర పూటకో బిల్లు రోజుకో ధర పూటకో బిల్లు పేద మధ్య పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు మనకు అవసరమా? ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు మనకు అవసరమా? పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రాజీనామా చేయాలి విద్యుత్ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి విద్యుత్ శాఖ మంత్రి వెంటనే డౌన్ డౌన్ విద్యుత్ శాఖ మంత్రి డౌన్ డౌన్ విద్యుత్ శాఖ మంత్రి డౌన్ డౌన్ విద్యుత్ శాఖ మంత్రి 8 సార్లు పేరుతోటి 4 సార్లు రకరకాల డైరెక్ట్ ఛార్జెస్ తోటి ఇప్పుడు నాకు పెంచడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎక్కడైతే ఉన్నటువంటి ప్రజలందరూ పేద ప్రజలు ఉన్నారో ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీకు కూడా తెలుసు. కానీ మనం